హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో నేను మీకు హాఫ్ ద ఎగ్జిబిషన్ చూపించాను. సో ఇప్పుడు రెస్ట్ హాఫ్ మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఎగ్జిబిషన్లో గేమ్స్ అనేవి వెరీ కామన్. మీరు అందరూ ఆడే ఉంటుంటారు. నేను కూడా ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏదో ఒక గేమ్ ట్రై చేస్తుంటా, కానీ నాకు ఎప్పుడూ లక్ అనేది ఫేవర్ అవ్వలేదు. ఈ వీడియో తీస్తున్నానో ఏమో నాకు తెలియదు, కానీ నేను మొన్న వెళ్ళిన ఎగ్జిబిషన్లో నాకు ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో లక్ తగిలింది. సో ఫస్ట్ గేమ్ ఆర్చరీ ట్రై చేశాను. ఆర్చరీ త్రీ షాట్స్కి 50 రూపీస్. సో ఫస్ట్ది కింద పడిపోయింది. సెకండ్ ఇంకా కొంచెం బాగా ట్రై చేసి ఇంకా కొంచెం బాగా లాగి వదిలాను. సో అది గ్రీన్ బోర్డు తగిలింది. అది నేను నిజంగా తగిలేసింది అనుకొని కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యాను, కానీ అది గ్రీన్లో ఉన్న దానికి ఏరియాకి తగిలింది, బోర్డుకి ఇంకా తగలలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ థర్డ్ వన్. ఇంకా థర్డ్ది అతను ట్రైనింగ్తో బాగా చూసి బాగా గురిపెట్టి కొంచెం ఫోకస్తోని ట్రై చేశాను అండ్ హిట్ చేశాను. అది కూడా రెడ్ పార్ట్కి హిట్ అయింది. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అండ్ చూపిస్తాను నేను మీకు క్లోజప్లోని. There you go, finally రెడ్ దానికి టచ్ అయింది and I'm very happy. Left side. Okay. Enta babu? This one is mine. ఆర్చరీ సక్సెస్ అయిన కాన్ఫిడెన్స్లో అదే ఫోకస్తో ఈసారి గన్ షాట్ కూడా ట్రై చేద్దాం అనుకున్నా. సో గన్ షాట్ అనేది నా ఫేవరెట్ గేమ్ అనమాట. ఒక్కటి, రెండోది పడలేదు. రెండు, మూడోది పడలేదు. మూడు, నాలుగు, 6లోని 4 కొట్టాను నేను. ఈ గేమ్ ఏంటి అంటే, ఒక బకెట్లోని వాటర్ ఉంటుంది, వాటర్లో సెంటర్లో ఒక చిన్న గ్లాస్, టైనీ గ్లాస్ పెడతారు. సో మనం కాయిన్స్ దానిలోకి వేయాలి. సో మనకు 4 కాయిన్స్ ఇస్తారు 50 రూపీస్కి. దాంట్లోని నాది ఒక కాయిన్ పడింది. అవుట్ ఆఫ్ 4 నాది 1 కాయిన్ అయితే పడింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఆ వాలీబాల్తోని ఆ గ్లాసెస్ అన్నీ పడగొట్టాలి. 1 బాల్ 30 రూపీస్. నేను 2 టైమ్స్ ట్రై చేశాను, బట్ నాకు లక్ అయితే తగలేదు. ఇక రైడ్స్ విషయానికి వస్తే, ఎగ్జిబిషన్లో పెట్టిన ఫస్ట్ రైడ్ ఇది. ఫస్ట్ అయితే మెల్లగా స్వింగ్ చేస్తారు, తర్వాత చాలా ఫాస్ట్గా ఊపుతున్నారు, చాలా గట్టిగా ఊపారు. ఇది ఇంత ఫాస్ట్గా లేదు, ఇది నేను వీడియోని ఫాస్ట్లో పెట్టాను, సో కంగారు పడకండి.
పర్టిక్యులర్ రైడ్ అయితే ఎగ్జిబిషన్కి హైలైట్ అని చెప్పాలి. ఏదో దువ్వెనకి చిక్కు విసిరేస్తున్నట్టు అటు ఇటు క్రాస్గా తిప్పేస్తున్నాడు, గుండ్రంగా తిప్పేస్తున్నాడు, అన్ని వైపులా తిప్పేస్తున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ రైడ్. అండ్ ఫైనలీ మీరు వెయిట్ చేస్తున్న ప్రపంచ యాత్ర ఓన్లీ ఫర్ 60 రూపీస్కి వచ్చేసాము. కానీ అంతకన్నా ముందు ఇంకొక చిన్న విషయం. నా వైజాగ్ ఎగ్జిబిషన్లో మరో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈసారి మడగాస్కర్ టూర్ పెట్టారు. సో ప్రపంచ యాత్రతో పాటు మడగాస్కర్ యాత్ర కూడా పెట్టారు. సో మనం ప్రపంచ యాత్ర చూసే ముందర ఒక్కసారి మడగాస్కర్ స్టూడియోకి వెళ్ళి లోపల ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి, ఎటువంటి కట్అవుట్స్ పెట్టారో చూసి వచ్చేద్దాం. లెట్స్ గో. ఈ మడగాస్కర్ టూర్లోని బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ స్క్రీన్లోని మనం కనిపిస్తాము. అక్కడ చుట్టూ ఉన్న బొమ్మలు, అరేంజ్ చేసిన కట్అవుట్స్ అవన్నీ కనిపిస్తాయి. సో దాని మీద గ్రాఫిక్స్ అనేవి వాళ్ళు చిన్నగా అరేంజ్ చేశారనమాట, డిస్ట్రక్టివ్ గ్రాఫిక్స్. సో అవి చిన్నపిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు, బికాస్ మనం కూడా కనిపిస్తాం ఆ స్క్రీన్లోని. సో అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో మనం మడగాస్కర్ థీమ్ పార్క్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ వైజాగ్ సింబల్ పెట్టారు. అక్కడ ఫొటోస్ తీసుకొని అటు నుంచి అటు వీ కెన్ ప్రొసీడ్ టువర్డ్స్ అవర్ ఫేవరెట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్. మనకి ఇక్కడ నుంచి చూస్తే బూర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచే కాదు, ఎగ్జిబిషన్లో ఎక్కడ నుంచి చూసినా బూర్జ్ ఖలీఫా కనిపిస్తుంది, అంత టాల్ స్ట్రక్చర్ కాబట్టి. ఇది వరల్డ్ టూర్ అని ఎందుకు అంటున్నాను అంటే ప్రపంచంలో ఉన్న వెరీ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ని అండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ని ఇక్కడ క్రాఫ్ట్ చేసి పెట్టారు. అండ్ ఈ క్రాఫ్ట్ చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా స్ట్రాంగ్గా క్రాఫ్ట్ చేశారు.
ఈ స్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా కార్డ్బోర్డ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో కార్డ్బోర్డ్తోని అంత బాగా కన్స్ట్రక్ట్ చేసి అండ్ అంత హైట్గా కన్స్ట్రక్ట్ చేసిన వాటిని కేబుల్స్ సహాయంతో నిలబెట్టడం అనేది చాలా అమేజింగ్ థింగ్. ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి. సో అట్లాంటి వాటిని కేబుల్స్తో నిలబెట్టడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే డిజైన్ చేశారో, ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళు నిజంగా చాలా ఎక్సలెంట్ క్రాఫ్ట్స్ అని చెప్పచ్చు. సో మీరు వైజాగ్లో ఎవరున్నా ఇది కంపల్సరీగా వెళ్ళి చూడాలి అని నా సజెషన్. అండ్ వాళ్ళు అంత కష్టపడి ప్రిపేర్ చేసినా కూడా ఈ సెగ్మెంట్ మొత్తం 60 రూపీస్కే మనం చూడొచ్చు. మనం ఏదైతే ఎంట్రన్స్ టికెట్లో 60 రూపీస్ మనం పర్ హెడ్ టికెట్ తీసుకుంటామో ఆ 60 రూపీస్కే ఈ కన్స్ట్రక్టెడ్ మాన్యుమెంట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో ప్రెటీ మచ్ మనం 60 రూపీస్కి ఒక వరల్డ్ టూర్ చూసినట్లు ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. మనం ఎంటర్ అవుతున్న వెంటనే మనకి బూర్జ్ ఖలీఫా అండ్ అలాగే దాని పక్కన డిజ్నీ ల్యాండ్ మనకు కనిపిస్తుంది. ఇవి యాక్చువల్లీ స్టార్టింగ్లో చాలా 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 బాగుండేవి, బట్ వర్షాల కారణంగా కొంచెం అటు ఇటుగా అయ్యాయి. బట్ స్టిల్ అవి అంత స్ట్రాంగ్గా కట్టడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. మనకి ఫస్ట్ ఇక్కడ మలేషియన్ ట్విన్ టవర్స్ కనిపిస్తాయి. ఇవి మలేషియాలో ఉన్న హైయెస్ట్ బిల్డింగ్స్. 2004 వరకు ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ బిల్డింగ్స్ ఇవే, తర్వాత చాలా వచ్చాయి. మనం ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్ చూడొచ్చు. దానికి రిలేటెడ్ ఒక గ్లోబ్ ఇక్కడ పెట్టారు, దాని మీద యూనివర్సల్ స్టూడియోస్ అనేసి రాసి ఉంది. సో ఇది మనం హాలీవుడ్లో చూస్తాం. మనం కాలిఫోర్నియాలో ఉన్న హాలీవుడ్లో ఉన్న యూనివర్సల్ స్టూడియోస్, దానికి అటువంటిదే సేమ్ గ్లోబ్ ఇక్కడ సెట్ చేసి దాని మీద యూనివర్సల్ స్టూడియోస్ అని చెప్పేసి రాశారు. ఇది కన్స్ట్రక్ట్ అండ్ డిజైన్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డిజైన్ చేశారు. చూసారా, ఫాంట్ సైజ్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడ ఎటువంటి ఫాంట్ సైజ్ ఉంటుందో అదే యూజ్ చేశారు ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ లండన్ బ్రిడ్జ్ చూడొచ్చు మీరు. లండన్ బ్రిడ్జ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అన్నిటికీ మధ్యలో ప్లేస్ చేశారు. చాలా పెద్ద ప్లేస్లోని చాలా లాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు బ్రిడ్జ్ని. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేయగలిగారు వాళ్ళు. వెరీ టైనీ డీటెయిల్స్ని కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా చూపించారు. సో దానివల్ల ఇట్స్ అ మస్ట్ వాచ్ ఇఫ్ యు ఆర్ ఇన్ వైజాగ్. ఇక్కడ మీరు డిజ్నీ ల్యాండ్ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది ఒక ఎక్సలెంట్ క్రాఫ్ట్స్మెన్షిప్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆ కలర్ కాంట్రాస్ట్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసింది చాలా బాగా సెలెక్ట్ చేశారు. అండ్ ఇలాంటి కొన్ని స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది, కానీ వీళ్ళు చాలా తక్కువ టైంలో అవి కన్స్ట్రక్ట్ చేసి మనకి ప్రజెంట్ చేశారు. అన్నిటికన్నా బెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే బూర్జ్ ఖలీఫానే చెప్పాలి. అది కొంచెం వర్షాల వల్ల కొంచెం వంగింది, కానీ ఒరిజినల్గా అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా స్టడీగా, చాలా స్ట్రాంగ్గా, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇట్స్ అ మస్ట్ వాచ్ ప్లేస్ ఇక్కడ. డెఫినెట్లీ మీరు అందరూ విజిట్ చేసి ఈ ప్లేస్ని చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And keep watching Akila Vlogs. Bye bye. Thank you.